ఒక ఊరిలో శ్రీకాంత్, వినయ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. శ్రీకాంత్ పట్టుబట్టి ఒక డిప్లొమా కోర్సులో చేరాడు. వినయ్ మాత్రం, ఇప్పుడు డిప్లొమాలు ఎవరు చేస్తున్నారు, అవి వేస్ట్, టైం దండగా అని అందరూ అంటుంటే విని చదువు మానేసి ఏదో ఒక చిన్న పనిలో చేరిపోయాడు. కొన్ని ఏళ్ల తర్వాత శ్రీకాంత్ తన డిప్లొమా పూర్తి చేశాడు. కానీ వెంటనే పెద్ద ఉద్యోగం రాలేదు. వినయ్ మళ్ళీ అతన్ని కలిసి, చూసావా, నేను అప్పుడే చెప్పాను ఆ కోర్సు వేస్ట్ అని. ఇప్పుడు చూడు, ఖాళీగా ఉన్నావు, నేను అప్పటి నుండి సంపాదిస్తున్నాను అని ఎగతాళి చేశాడు. శ్రీకాంత్ బాధపడినా తను నేర్చుకున్న సబ్జెక్టు మీద నమ్మకంతో ఒక చిన్న ఫ్యాక్టరీలో టెక్నీషియన్గా చేరాడు. ఒకరోజు ఆ ఫ్యాక్టరీలో ఒక విదేశీ యంత్రం, మషీన్ మొరాయించింది. దానిని బాగు చేయడానికి వచ్చిన సీనియర్ ఇంజనీర్లు కూడా ఫెయిల్ అయ్యారు. ఆ యంత్రం పని చేయకపోతే కంపెనీకి లక్షల్లో నష్టం వస్తుంది. అప్పుడు శ్రీకాంత్ తన డిప్లొమాలో నేర్చుకున్న టెక్నికల్ డ్రాయింగ్స్ మరియు బేసిక్ సర్క్యూట్ డిజైన్ సిద్ధాంతాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ డిగ్రీలో తను నేర్చుకున్న ఒక చిన్న లాజిక్ ఉపయోగించి ఎవరూ కనిపెట్టలేని ఒక చిన్న వైరింగ్ లోపాన్ని సరిచేశాడు. ఈ యంత్రం వెంటనే పనిచేయడం మొదలుపెట్టింది. మేనేజ్మెంట్ సంతోషించి శ్రీకాంత్ను ప్రమోట్ చేయడమే కాకుండా అతనికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి విదేశాలకు పంపింది. ఈ కథ ద్వారా మనం చెప్పే సందేశం: కోర్సు ముఖ్యం కాదు, నేర్చుకునే జ్ఞానం ముఖ్యం. ఏ డిగ్రీ లేదా డిప్లొమా అయినా సరే, అది మనకొక పునాదినిస్తుంది, సమయం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. మనం పుస్తకాల్లో చదివిన ఒక చిన్న ఫార్ములా లేదా థియరీ జీవితంలో ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి దారి చూపిస్తుంది. నాలెడ్జ్ ఎప్పుడూ భారం కాదు, డబ్బు పోవచ్చు, కానీ మనం చదువుకున్న చదువు మన మెదడులోనే ఉంటుంది. అది మనల్ని ఏ పరిస్థితుల్లోనైనా బ్రతికించగలదు.